సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్వం స్వం శృతిహతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవములో 21వ రోజు. అమ్మ స్వామిని మేల్కొల్పే ప్రయత్నం. ఇంకా అమ్మ మేల్కొంది, కానీ స్వామి ఇంకా మేల్కొనలేదు. స్వామిని అమ్మతో కూడి మేల్కొల్చేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తూ ఉంది. అదే విధంగా అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం. ఏత్త కలంగల్ ఎదిర్పోంగి మీదలిప్ప మాత్తాదే పాల్ సూర్యం వల్లల్ పెரும் పసుక్కల్ ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்று சுடலே துயிலடாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன்வாசர்கன் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఏ విధంగా? ఏత్త కళంగల్ ఎదిర్పొంగి మీదలిప్ప మాత్తాదే పాల్చొర్యం వల్లల్ పెరుం పసుక్కల్. మళ్ళీ తండ్రి గారి యొక్క విశేషాన్ని పట్టి స్వామిని మేల్కొల్పుతుంది. ఆ యొక్క నందగోపుని యొక్క వైభవం ఏ విధంగా ఎలా ఉందట అంటే, ఏత్త కళంగల్ ఎదిర్పొంగి మీదలిప్ప, ఆ యొక్క ఆవుల సంపద ఉంది వీరికి. ఆ నందగోపునికి ఎలాంటి సంపద అంటే, ఆ యొక్క పాత్ర తీసుకుని వెళ్ళి ఆ ఆవుల పొదుగు దగ్గర పెట్టడమే ఆలస్యం. ఎదిర్పొంగి అంటే ఏ విధంగా పాలు స్రవిస్తాయంటే, ఆ కుండ నుంచే పైకి పాలు వస్తున్నాయా అన్నట్టుగా స్రవించేటువంటి పాలిచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆవుల సంపద గల ఆ నందగోపుని యొక్క పుత్రుడైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మేలుకోనాయనా. వల్లల్ పెరుం ఆత్త పడైతాన్ మగనే అరివురాయ్. తెలివి తెచ్చుకో స్వామి, నీవు ఎలాంటి వాడవు? అకటన సమర్థుడైనటువంటి వాడవు. నీవు మా కొరకై వచ్చినావు, మా యొక్క కష్టాలన్నీ కూడా తీర్చడానికి వచ్చినావు. మొదటి నుంచి మేం పిలువగా రాలేదు. నీ అంతటా నీవు ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఆ సంకెళ్ళన్నీ కూడా తెంపుకొని బయలుదేరి మా దగ్గరికి వచ్చావు. నీ యొక్క చిన్ని చేష్టలతో మమ్మల్ని అలరించావు. మమ్మల్ని దివ్యమైనటువంటి తేజో రాశివైనటువంటి నీవు, శత్రువులను ఏ విధంగా అపరాధితం చేస్తున్నటువంటి నీవు, శత్రువులు నీ వల్ల ఏ విధంగా ఎక్కడ కూడా మాకు శరణు లేదు నీవు తప్ప అనేటువంటి ఉద్దేశంతో శత్రువులందరూ కూడా నీ ముంగట చేరినట్టుగా, అంటే శత్రువుల్లాగా భయపడి వచ్చారా? కాదు స్వామి. శత్రువులందరూ కూడా ఇంకా వేరే మాకు శరణు లేదు అని ఏ విధంగా మీ దగ్గరికి వచ్చారో, శత్రువులు భయపడి మీ దగ్గరికి వస్తారు. మేము మీతో మీ వల్ల ప్రేమతో వచ్చాము, మీ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వచ్చాము. మిమ్మల్ని అనుగ్రహించుకోవడానికి, మీ అనుగ్రహం కోరిన వాడమై మీ మీద భక్తితో ప్రేమతో మీ ముంగటి చేయడాము స్వామి. మేల్కాంచి మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క వ్రత విశేషాన్నంతా కూడా మేము చేస్తున్నటువంటి వ్రతానికి సాఫల్యాన్ని అందించమని చెప్పి ప్రార్థన చేస్తుంది స్వామిని. మరి ఏ విధంగా ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు అందించే ప్రయత్నంలో అమ్మ నీ ముంగిట వచ్చి ఆ శత్రువులు భయంతో వస్తారు. మేము
ఆ శత్రువుల వల్లే వచ్చాం కానీ భయముతో కాదు, నీపై ఉన్నటువంటి ప్రేమ ఆర్తితో ఆపుకోలేక నీవే మా దగ్గరికి రావాలి, వచ్చావు వస్తావు, కానీ అది ఇంకా ఆర్తి ఆపుకోలేక మిమ్మల్ని దర్శించకుండా ఉండలేక మీ దగ్గరికి ఇలా వచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి, మేల్కొల్పి మమ్మల్ని అనుగ్రహించు అని స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలను, నందగోపుని యొక్క విశేషమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా చేర్చి ఆయన యొక్క సంపద విశేషాలన్నీ కూడా చెబుతూ ఈరోజు అమ్మ స్వామిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉంది. స్వామి మేల్కున్నాడా ఏం సంగతి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.